కాంగ్రెస్ పార్టీకి మరి లీగల్ గా చట్టబద్ధంగా ఉన్న పైసలు కూడా ఖర్చు పెట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయించి సీజ్ చేసి ఫ్రీజ్ చేస్తారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. భారతదేశంలో 2015 నుంచి 2015, 2016, 2017, 2018, 2019, 2020 వరకు పార్లమెంట్ లో బయట రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పటి వరకు 2022 వరకే రెట్టింపు చేస్తున్నారు. బీజేపీ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇక బీఆర్ఎస్ పార్టీ సంగతి మాట్లాడడం టైం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఒరిస్సాలో బీజేడీ ఉంది, తమిళనాడులో డిఎంకే పార్టీలు ఉన్నాయి, మహారాష్ట్రలో శివసేన పార్టీలు ఉన్నాయి, ఇంకో అన్ని రాష్ట్రాల్లో కేరళలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి 2 ప్రధాన పార్టీలు, ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలే. కానీ ఇక్కడున్న ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయి పార్టీ కాబోయి ఒక్క బోర్లా పడి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిపోయి, బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిపోయింది.